అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మ్ డ్రీమ్స్. మొత్తానికి కార్తీక మాసం కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్స్ మనకి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కొంచెం 30 days డిఫికల్టీయే కదా. సో నాకైతే డిఫికల్టీయే అండి. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ఐడియా, కార్తీక మాసం కంప్లీట్ అవ్వగానే ఒక కొత్త ఐడియా చేసా. పొలం దగ్గరికి వెళ్ళి అక్కడే వంట చేసుకుని అక్కడే తినాలనేసి. సో స్వామి కూడా ఓకే మేడం అన్నాడు. సో మొత్తానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడే వంట చేసుకొని తినే ప్రోగ్రామ్. సో మేము ఎలా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము, ఇక్కడ ఎలా టైంపాస్ చేస్తున్నాము మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను. చూడండి స్వామి ఎంత మంచిగా మట్టి స్టవ్ ప్రిపేర్ చేశారండి. అసలు అనిపించేది నాకు ఈ స్టవ్ ప్రిపేర్ చేసిన తర్వాత, అంటే ఈ మట్టి పొయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత అరే మట్టి పొయ్యి ఎలా చేశాడో అది కూడా చూపించుంటే బాగుండేదని. బట్ ఇవాళ లేట్ అయిపోతుందని నిన్నే ఈ మట్టి పొయ్యి రెడీ చేసేసాడు. సో మొత్తానికి అగ్నిమాత జై. సో ఇవాళ మట్టి పొయ్యి వెలిగించడం కూడా జరిగిందండి. ఫస్ట్ టైం పొలంలో వంట చేస్తున్నాం మేము. ఏం పెట్టేసాం స్వామి? రైస్. అసలు నాటుకోడి కోసి కాల్చి ప్లాన్ చేద్దాం అనుకున్నామండి, కానీ అసలు నాటుకోడి దొరకలేదు ఇవాళ మాకు. జగన్గూడ గురించి అంత ఏం తెలియదు కదా, అసలు ఎక్కడ అనేది తెలియదు. కార్లో అక్కడి నుంచి ఎలా తీసుకురావాలో నాకేం తెలియలేదు. ఇంకెవరు రాలేదు ఇవాళ. యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనుకున్నాను అనమాట, ఇక్కడే చేసేసుకుందాము అనేసి. సో నేను చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇవాళ, చూసేదండి. ఈ కట్టెల పొయ్యి మండి దాని పొగొచ్చేంత వరకు మా పని అయిపోయిందండి. ఓకే, ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. మొత్తానికి కట్టెల పొయ్యి వెలిగించడము, నూనె పోయడం చేసామండి. చూడండి మసాలాలు అన్నీ వేసేసుకుంటున్నాను నేను. లవంగాలు, చెక్క, మొగ్గ అన్నీ వేసేసాను. వాళ్ళ పక్కన వాళ్ళ అరుపులు అరుస్తున్నారు. ఒక సైడ్ అన్నం పెట్టేసామండి, ఒక సైడ్ మొత్తం మసాలాలు వేసేసాను. ఇంకో మంచిగా మండిందండి పొయ్యి. చూడండి ఇప్పుడు ఆనియన్ వేసేసాను. ఆనియన్, పచ్చిమిర్చి మంచి కట్ చేసుకొని కేజీన్నర చికెన్ అండి. చూడండి పొయ్యి బాగా మండుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి చికెన్కి. సో ఇవి అయ్యే లోపు ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ పొయ్యి మండే లోపు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తానంటే అల్లము మంచిగా ఒక 2 tablespoons ఆఫ్ అల్లము, కారం, మేము మంచి కారం ఎక్కువ తింటాము, ఒక 3-4 tablespoons వేసేస్తున్నాను చూడండి. ఓకే, ఉప్పు రుచికి తగినంత వేసేసి కొద్దిగా ధనియాల పొడి, అది కూడా ఒక 1.5 tablespoon దాకా వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉప్పు కారం ముక్కలకు పడుతుంది అన్నమాట. పసుపు వేయమంటారా? పసుపు అంటే ఏమో పసుపు వేస్తాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేయమంటే పసుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇక్కడే. పసుపు వేస్తే బాగా కూర బాగుంటుంది అక్కడ. మంచిగా వేస్తున్నాం. ఇంకొంచెం మంచిగా కలిపేసుకొని ఒక 15-20 నిమిషాలు, గంట సేపు ఉంటే బాగుంటుంది. కానీ ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేయమని ఒక 15-20 నిమిషాలు పెడుతున్నాను నేను ఇక్కడ. ఈ లోపు మనం అక్కడ ఆనియన్ అవన్నీ ఫ్రై చేసుకుందాం అన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నామండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ చెక్క, మంచిగా పులుపు కొంచెం పట్టే మస్తు ఉంటుంది టేస్ట్. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యాయండి. ఇందులో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తాను. ఇంకా అందులో అల్లం పేస్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మ్యారినేషన్లోనే అన్నీ వేసేసాం కదా. ఇక చూడండి ఎంత ఫాస్ట్గా మంచిగా అయిపోయింది. చేస్తున్నాం, పొగ మస్తుగా వస్తున్నది, కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతుంది. చూడండి ఇదిగోండి. చూడండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసేసామండి. మంచి కలర్ కనిపిస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా వాటర్ వచ్చేదాకా ఉడికిద్దాం కొద్దిసేపు. ఇది చూడండి మొక్కజొన్నలు వస్తున్నాయి, వంట అవుతుంది ఇక్కడ మొక్కజొన్నల పక్కన. మాది ఎక్కడైతే
విత్తనాలు వేస్తాము, అంటే ఆకుకూరలు అవన్నీ వేస్తాము, అక్కడే పెట్టాము స్టవ్ పక్కనే. మొక్కజొన్నలు మంచిగా వస్తున్నాయి. డిసెంబర్ 31 రోజు ఇక్కడే కాల్చుకొని తినాలని టార్గెట్ చేసి పెట్టాము, వచ్చేస్తున్నాయి. మా దేవాంక్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకా రెడీ కాలేదు రాను ఫుడ్, అప్పుడే వచ్చేస్తున్నావు, ఎలా అడుగుతున్నావు ఏంటి? అన్నం కూడా అయిపోయింది, ఒక లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. కట్టెల పొయ్యి మీద బగారా రైస్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇవాళ అంతా హడావుడిగా ఫస్ట్ టైం కదా, వైట్ రైస్ తోటే కానిచ్చేస్తున్నాం. ఇవాళ ఫ్రెష్ కొత్తిమీర ఉందండి మనకి. చికెన్లో కొత్తిమీర లేకుండా అసలు చేయం కదా. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. కొంచెం తెంపుదామని వచ్చాను. సాలడ్ కోసం ముల్లంగి, ఆనియన్. బాగా గట్టిగా అయిపోయింది, నీళ్ళు పెట్టలేదు అనుకుంటా. అమ్మా, సాలడ్లో ముల్లంగి వాళ్ళన్నీ ఫ్రెష్వే. టమాటో ఉన్నాయి కానీ చాలా పచ్చిగానే ఉన్నాయి. చూడండి దీని సైజ్ ఒక్కొక్కటే. ఇంకొక 1 వీక్ 10 డేస్ కావాలేమో ఇవన్నీ మగ్గడానికి. బట్ ఈసారి టమాటో మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత టమాటో ఉన్నాయో. పదండి ఫాస్ట్గా. ఇంకా నాకు చూడండి చికెన్ వేసిన తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నానండి ఎన్ని నీళ్ళు వచ్చాయి అనేసి. ఇది అసలు నీళ్ళే వేయలేదు, ఇన్ని నీళ్ళు వచ్చాయి. కలర్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఇలాగే ఉడికిపోద్ది అసలు. ఇంకా మన వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఇక ఆయిల్ కూడా తేలుతుంది అప్పుడే. కట్టెల పొయ్యి బాగా మంచిగా మంట వస్తుంది. చూడండి ఇంకేం యాడ్ చేయండి నేను అసలు. ఇదే మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి ఇంకొంచెంసేపు ఉడకనిద్దాం. చికెన్ ఉడుకుతూ ఉంటే ఒక రౌండ్ వేద్దాం, మొత్తం చెట్లను ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చానండి. వాళ్ళ వెదర్ కూడా సూపర్ ఉంది. అంటే డేలో మనకి ఎండ వస్తుంది కదా, అలా ఏం లేదు. సంపంగి చెట్లు మంచిగా ఉన్నాయి. 2 పువ్వులు కూడా రావడం స్టార్ట్ అవుతున్నాయి. 2-3 మొగ్గలు వేసినాయి. ఎంత బాగుంటుందో ఇది. సో ఇవాళ ఏంటంటే యువరాజ్ లేడనమాట, గోవాకి వెళ్ళాడు ఫ్రెండ్స్తో. నేను ఏం చేశాను, వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ పట్టుకొని వచ్చాను. ఇంట్లో ఉతకాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అంటే వాటర్ సరిపోవు. సో ఇక్కడ చూడండి పనికి పని అయిపోతుంది, ఇదంతా అయిపోతుంది అనేసి ఫాస్ట్గా అందరం కలిసి చూడండి మొత్తం అన్ని కర్టెన్లు 15 నిమిషాలలో ఉతికేస్తారనమాట. నానబెట్టేసి మోటార్లో వాటర్ వస్తాయి కదా, సో ఇలా దండాలు కట్టేసి ఆర్ఎస్ఎం కూడా మొత్తం అంత తెల్లగా అయిపోయాయి మా కర్టెన్స్. ఎందుకు ఇంత కష్టం అంటే నా ప్రాణానికి ఒక్కొక్కటి 10 కిలోలు మామూలుగానే, 10-15 కిలోలు మామూలుగానే ఉంటాయి. అవి వాటర్లో వేసిన తర్వాత ఇంకా దాన్ని లేపడమే కష్టం అవుతుంది అనమాట. సో అది నా ఒక్కదాని వల్ల ఇంపాసిబుల్. ఎప్పుడు ఇస్తే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. ఇక్కడ ఎంతో బాగా తెల్లగా అయిపోయాయో. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. చూడండి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా నేను చికెన్ మసాలా కానీ బయటది అసలు ఏమీ యాడ్ చేయనండి. ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి మాత్రమే, అదే గరం మసాలా మాత్రమే, ఇంకేమీ లేదు. అసలు చూడండి నూనె తేలుతుంది. అసలు ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా యాడ్ చేయలేదు, అలాగే ఉడికిపోయింది. దీనికి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదో చూస్తాను నేను. ఫస్ట్ టైం ఇక్కడ వండుతున్నాను కాబట్టి. ఒక ముక్క కింద ఏమంటారా? ఎట్లా ఇట్లానా? ఇది తీసి ఎక్కడ పెట్టాలి? అలా భూమాతకి వేసేసాము కొంచెం దిష్టి తగలకుండా ఉండడానికి. ఇప్పుడు జస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా నేను టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ తక్కువ వేసి ఒక్కసారి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ ఉండి దించేసుకోవడమే ఇంకా మనం. చూడండి ఎక్సలెంట్గా ఉడికిపోయింది. అంతే, ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించి దించేస్తాను. అన్నం కూర రొట్టెలు అన్నీ రెడీ అయిపోయినాయండి. అటాక్ చేసుకోవడం ఒక్కటే ఉంది. మంచిగా అరిటాకు పెట్టుకున్నాను. సో మొత్తానికి మంచి వెదర్లో అన్నము కూర రొట్టెలు రెడీ అయిపోయాయండి. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే.
చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. మీరు వాసన ఫీల్ కాలేకపోవచ్చు, బట్ కలర్ని ఫీల్ కావచ్చు. చూడండి అరిటాకు కూడా తీసుకొచ్చేసిండ్రు స్వామి. మంచిగా వేసుకొని ఇక రొట్టె పెట్టుకొని తింటున్నా. నేను ఇక పక్కన సాలెడ్ పెట్టుకొని తింటున్నా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, పొలంలో మంచి వంటకాలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మ్ డ్రీమ్స్ అండి.